just discussed about how to prepare some dashboards and all the things I have been explained to you in the previous sessions. కొన్ని టాస్క్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ డేటా చేయడం కానీ ఒక సోషల్ మీడియా డేటాని మనం ఎలా ఒక డాష్ బోర్డ్ ప్రిపేర్ చేయాలి, అవి మీకు కాన్సెప్ట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం మీకు. అందులో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు అనుకుంటానంటే, ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? కొంచెం చేయగలుగుతున్నట్టు అనిపించిందండి. Is it well? Okay, because we are in the end of the session of this tab below. Last sessions of classes run చేస్తాను. 25th now. There is a final assessment also about this tab below internship. Okay, I have covered various concepts in tab below. నేను ఫస్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది చెప్తున్నది ఒకే ఒక పదం అండి. ట్యాబ్ బిలో అనేది మీరు బై హార్ట్ చేసే సబ్జెక్ట్. ట్యాబ్లో ఈజ్ అన్ అప్లికేషన్ టూల్. మనం చేయడం వల్ల దానివల్ల డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ మనం చూడగలుగుతూ ఉంటాం. ఓకే, మీరు ఏ కేస్ స్టడీ అయినా తీసుకోండి, ఎనీ టైప్ ఆఫ్ కేస్ స్టడీ యూ కెన్ డన్ ఇట్. మీ దగ్గర ఉండాల్సింది ఏంటి అని అడిగితే జస్ట్ ఒక డేటా సెట్ ఉంటే చాలు. ఒక డేటా సెట్ నా దగ్గర ఉంటే ఎనీ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ విజువలైజేషన్ కెన్ బి డన్ ఇన్ ట్యాబ్. అదే మీకు నేను ఈ క్లాసెస్ అన్నింటిలోంచి చేసి చూపిస్తుంది అదేనండి. లాట్ ఆఫ్ options in Tableau I have explained to you in these sessions. All the each and every expression is completely for the purpose of visualization. Okay, I think all the classes you have followed, I think. Please prepare well, all of you. Okay, if you are trying to applicate, just start it. ఇప్పటిదాకా మీరు విన్నారండి టాబిలో గురించి. ఇక్కడ నుంచి ఒక 10 days జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ టైం మీరు అప్లికేషన్ పెట్టగలిగితే యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. ఓకే స్టూడెంట్స్, ఓకే, టుడే జస్ట్ ఐ వుడ్ లైక్ టు take one review about the topics what I have been deal with you in previous. Okay, అన్నీ మీకు నేను ఇంత ముందు చెప్పిన క్లాస్ వర్క్స్ అన్నీ మీకు అర్థమైనట్టేనండి. నేను ఎప్పుడు ఫీడ్బ్యాక్ అడగలేదు. ఆల్ ద క్లాసెస్ దట్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్రమ్ లాస్ట్ 1 month up to February 10th. All the classes will be understandable to all of you. Is it okay? Is the session okay or useful to you? It's the feel of yours. Anybody there? Is the sessions okay for you? Is understandable that all of you are BCom oriented students or BBA or some BTech? Which platform? The people who are registered for Tableau here. BCom, BTech. Yeah, BTech students also here. Okay. This is an applications are not based to any platform. ఓకే, టెక్నాలజీకి మన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కి సంబంధం లేదు. డూ యు నో వన్ థింగ్ వెరీ క్లియర్లీ? ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీడ్ బీకామ్, దే ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆల్సో. ఓకే, మీరు మర్చిపోతుంది. ఇప్పుడు ఇఫ్ యు వాంట్ టు నో ద రియల్ ఎగ్జాంపుల్, మీ అందరికి హైదరాబాద్ లో కోర్సెస్ గురించి ఒక ఐడియా ఉంటుందండి. Mirpet, Maitrivanam, a lot of institutes will be there for training of software knowledges, software technologies to students. అందరికి ఒక ఐడియా ఉంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి అలాంటి ఏరియాస్ లో కోర్సెస్ కి లెర్న్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అడిగి చూడండి. దర్ ఇస్ వన్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్, నరేష్ ఐటీ, నరేష్ ఐటీ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది.
ఆ నరేష్ ఐటీ ఇన్స్టిట్యూట్స్ లో .NET అనే ఒక టెక్నాలజీని బంగారు రాజు గారిని ఒకరు చెప్తారు. ఆయన ప్రొఫెసర్, ఆయన ఫ్యాకల్టీ బంగారు రాజు. ఆయన మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేసిన వ్యక్తి. అది క్లియర్. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ బీకామ్, ఈజ్ ఏ బీకామ్ స్టూడెంట్. But he's working as a developer. He's worked as a developer in Microsoft for 12 years also. So in the platforms, okay, in the platforms, టెక్నాలజీకి జస్ట్ ఎలాంటి రిలేషన్స్ లేవు, ఎలాంటి సంబంధం కూడా లేదు. కాబట్టి మీరు వాటి మీద బేస్ అయ్యి నేను బీటెక్ చదివిన వాళ్ళందరికీ ఈ టూల్ ఉపయోగపడుతుందా ఇలా అంటలేదు. ఓకే, అప్లికేషన్ అందరికీ అలవాటు అవ్వాలి. ఎవరు ఫ్లెక్సిబుల్ గా దాన్ని యూటిలైజ్ చేస్తారో వాళ్ళు ఆ ప్రొఫెషన్కి వెళ్తారు. మాక్సిమం బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయడానికి రీజన్ అంటే దిస్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్స్ ద స్పెసిఫిక్ రీజన్ దోస్ పీపుల్ విల్ కంప్లీట్లీ ఆన్ దిస్ టూల్. దట్స్ ఇట్. అది చెప్పడం మాత్రమే నేను చెప్పదు. ఓకే, ఎనీ స్టూడెంట్స్ అబౌట్ ది సెషన్స్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ డోంట్ bother about any other things and other technologies. Please work hard for your applications. It will give a great results too. Hey, students, here just I would like to in this class, in today class, some real case studies. I would like to explain you here how to prepare some real case studies. And నేను చెప్తున్నానండి, each and everything is a case study. నువ్వు అనుకోలే కానీ ప్రతి టాపిక్ కేస్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, క్రైమ్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎ కేస్ స్టడీ. వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? రిలీజియస్ పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఎ కేస్ స్టడీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. As a I would like to be a developer, or I would like to be work on these tools. My intention is very clear to ready one data set. How to prepare the data sets you should know first. If you know that how to prepare a data set, then the visualization will be very easy. అదే జరుగుతుందండి. విజువలైజేషన్ అనేది చాలా ఈజీ. ఇది డేటా సెట్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ రన్ చేసి చూపిస్తానండి. ఆ కేస్ స్టడీ ఏంటంటే వెహికల్ రిజిస్ట్రేషన్స్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఆఫ్ ఇండియా, ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా, వాటర్ చేసిన కేస్ స్టడీ అండి. మీరు ఈ కేస్ స్టడీస్ ని ఒకవేళ డైరెక్ట్ చెప్తున్నానండి, మీరు డేటా సెట్ డౌన్లోడ్ చేయాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్ అవైలబుల్ అండి. డేటా సెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు కావాల్సిన డేటా సెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కేస్ స్టడీస్ కూడా రెడీగా ఉంటాయి. మీరు కేస్ స్టడీస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ వాట్ యు హ్యావ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద సిస్టమ్, ఫ్రమ్ ద ఇంటర్నెట్, వి జస్ట్ వర్క్ ఇట్ అంతే. మనం దాన్ని వర్క్ చేస్తున్నాం అంతే తప్ప వేరే కొత్తదేం లేదు ఎందుకు. ఓకే, మనకి ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ మీద షేర్ చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ వెయిట్.
Is my screen visible to all of you now? Is it visible to you? నా ట్యాబ్ లో అందరికి విజిబుల్ గా ఉందాం. యా, జస్ట్ ఇక్కడ నేను ఒక డేటా రెడీ చేసిన డాష్ బోర్డ్ చూపిస్తున్నాను. ఇట్స్ కంప్లీట్ డాష్ బోర్డ్. ఇది ఒక కేస్ స్టడీ. ఇదేంటి అంటే స్టేట్ వైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్ రిజిస్టర్. స్టేట్ వైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ రిజిస్టర్డ్. ఎక్కడి నుంచి ఆ డేటా ఫ్రమ్ 2009 టు ఒక సర్టెన్ ఇయర్ నుంచి సర్టెన్ ఇయర్ వరకు డేటా ఎలా రిజిస్టర్ అయ్యిందో అనేది ఇక్కడ ఒక చిన్న డాష్ బోర్డ్ తయారు చేసి ప్రజెంట్ చేశారు. ఆ డాష్ బోర్డ్ మీకు పరిచయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే చూడండి మెజర్మెంట్స్ ఇన్ ఇయర్స్ కనబడుతున్నాయి. సో 2009, 2010, 11, 12, 13, 14, 15 అనేవి ఒక ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఆ ఇయర్ లో ఎన్ని వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అనేది నాకు డేటాలో రిప్రజెంటేషన్ చేయాలి వాళ్ళు. నేను చెప్పిన అర్థమైంది కదా అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ లో బస్సెస్ ఎన్ని అయ్యాయి, కార్స్ ఎన్ని అయ్యాయి, జీప్స్ ఎన్ని అయ్యాయి, గూడ్స్ కెరియర్స్ ఎన్ని అయ్యాయి, లైట్ మోటార్ వెహికల్స్ ఎన్ని అయ్యాయి, ట్యాక్సీస్ ఎన్ని అయ్యాయి, టూ వీలర్స్ ఎన్ని అయ్యాయి, ఇలా ప్రతి దాని గురించి కావాలి నాకు ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ సింప్లీ కాల్డ్ యాజ్ ఎ డేటా. ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆర్టీఓ ఆఫీసెస్ లో each and every vehicle what we have purchased from any shops or anything, we should completely get a registration from the government. మనం చేస్తాం కాబట్టి ఆ రిజిస్ట్రేషన్స్ అన్నిటినీ కూడా నేను ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇలా గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక డాష్ బోర్డ్ ని నేను ప్రిపేర్ చేయగలుగుతాను. ఇది కంప్లీట్లీ కేస్ స్టడీ. ఎందుకంటే కేస్ స్టడీ ఏం తీసుకోవాలి ఎవరు చెప్పరండి. కేస్ స్టడీ టాపిక్ ఈజ్ మై ఓన్. నేను అనుకుంటాను, నా అనుకున్న టాపిక్ నేను డెవలప్ చేయగలిగితే చాలు. నాకు కావాల్సింది ఒక డేటా సెట్. సింపుల్లీ వాట్ ఐ వాంట్ వన్ డేటా సెట్. జస్ట్ ఐ నీడ్ వన్ డేటా సెట్ అంతే. అది ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే, అందరికి కనిపిస్తుంది ఇక్కడది నా గ్రాఫ్. ఇక్కడ స్టేట్ వైజ్ నేను స్టేట్ అన్నానండి. స్టేట్ ఇన్ ద సెన్స్ వరల్డ్ మొత్తంలో ఇండియాలో మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. దీనికి ఒక డేటా సెట్ నాకు ఉందండి. ఈ డేటా సెట్ లో నాకు ఈ ఇయర్స్ ఉన్నాయి. 2009 నుంచి 2015 వరకు ఇయర్స్ ఉన్నాయి. స్టేట్ అనే ఒక కాలం ఉంది, వెహికల్ టైప్ అనే ఒక కాలం ఉంది. ఇక్కడ వెహికల్స్ కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉండొచ్చు, ఇందాక చెప్పాను కదా. ఆ వెహికల్ టైప్ అనే కాలం. దీనికోసం నేను వర్క్ చేయడానికి నేను చేసిన వర్క్ ఏంటి అంటే, ముందు నేను స్టేట్ మీద డబుల్ క్లిక్ చేస్తానండి. అప్పుడు దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో ఒక మ్యాప్ ఇలా రెడీ అవుతుంది. తర్వాత ఇందులో నేను నా వెహికల్ టైప్ అన్న దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, 2009, 10 అన్ని ఇయర్స్ ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఈ అన్ని ఇయర్స్ ఈ వర్క్ ఏరియాలో పెట్టాను. ఈ వర్క్ ఏరియాలో పెట్టిన ఈ అన్ని ఇయర్స్ ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ విజిబుల్ గా ఉందమ్మా అందరికి, ఆల్ ఆఫ్ యూ కనిపిస్తున్నట్టు నా స్క్రీన్ విజిబుల్ గానే ఉందా? నేను చేసిన చాలా సింపుల్ వర్క్ అమ్మా. జరిగింది ఏం లేదు. ఇక్కడ నాకున్న కాలమ్స్ ఏంటి, 2009 to 2015 నా కాలమ్స్. మీరు వెహికల్ టైప్ ఒక కాలము, స్టేట్ ఒక కాలము. నా దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కాలమ్స్. ఈ కాలమ్స్ లో నేను స్టేట్ మీద డబుల్ క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్ గా నాకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తోటి మ్యాప్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ మెజర్స్ అన్నిటినీ కూడా నేను ఈ మార్క్స్ కార్డ్ లో యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులో స్టేట్ కూడా యాడ్ చేసుకుంటానండి మార్క్స్ కార్డ్ లో. ఇప్పుడు నాకు వెహికల్ టైప్ ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇయర్ లో లేదా అన్ని ఇయర్స్ లో 2009 to 2015 వరకు ప్రతి వెహికల్ టైప్ యొక్క రిజిస్ట్రేషన్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రిజిస్టర్ అయ్యాయి అనేది తెలుసుకోవాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ క్లిక్ ఆన్ బస్సెస్. నేను బస్సెస్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మ్యాప్ లో వేరియేషన్ వచ్చింది. ఓన్లీ ఏ డేటా కనబడుతుంది అక్కడ నాకు. ఇది రాజస్థాన్ దగ్గర పెట్టాను. రాజస్థాన్ లో బస్సెస్ ఎన్ని రిజిస్టర్ అయ్యాయో కనిపిస్తుంది చూడండి, 2009 to 2015. అలాగే ఒకవేళ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర పెడితే చూడండి వెహికల్ టైప్ ఏం కనిపిస్తుందండి, బస్సెస్ ఎన్ని రిజిస్టర్ అయ్యాయో కనబడుతుంది. ఇన్ ద సేమ్ వే నేను కార్స్ క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ సేమ్ కార్స్ ఎన్ని రిజిస్టర్ అయ్యాయో కనబడుతుంది. నేను గూడ్స్ కెరియర్ వెహికల్స్ నేను తీసుకొచ్చి పెట్టాను అనుకోండి మధ్యప్రదేశ్ దగ్గర, మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఆ 2009 to 2015 మధ్యలో ఎన్ని వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయో కనిపిస్తుంది. నేను చెప్పిన వర్క్ అర్థమైందా? ఇది పెద్ద వర్క్ అంటలేదండి. మీ దగ్గర ఉండాల్సిన డేటా ఒక చిన్న ఎక్సెల్ షీట్ ఉంటే చాలు. ఆ ఎక్సెల్ షీట్ లో నాకు కాలమ్స్ ఏ ఉండాలి, 2009 to 2015 వరకు ఉండాలి, స్టేట్ ఒక కాలం ఉండాలి, వెహికల్ టైప్ ఒక కాలం ఉండాలి, అంతే అండి. నా దగ్గర ఈ డేటా ఉంటే చాలు, ఈ గ్రాఫ్ ఈజీగా రిప్రజెంట్ అయిపోతుంది. ఓకే, నేను ఇంకా జీప్ ని క్లిక్ చేస్తే జీప్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కనిపించాలి. లైట్ మోటార్ వెహికల్ క్లిక్ చేస్తే లైట్ మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ కనిపించాలి. ఓకే, అదర్ అండ్ ట్యాక్సీస్, నేను ట్యాక్సీస్ క్లిక్ చేస్తే ట్యాక్సీ కనిపించాలి.
2 వీలర్స్ పెడితే 2 వీలర్స్ యొక్క రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ఓకే, ఆల్ వెహికల్ టైప్ పెడితే అన్ని వెహికల్స్ అదర్ వెహికల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ. అందరికి విజువలైజేషన్ కనిపిస్తుంది, అందరికి చేసిన వర్క్ ఏంటో అర్థమైందా? నా వర్క్ ఓన్లీ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? జస్ట్ 3 స్టెప్స్ ఆఫ్ వర్క్ మాత్రమే నేను చేశాను. నేను చేసిన వర్క్ ఏంటంటే నా దగ్గర ఉండే వాటిలో స్టేట్ అనే కాలం డబుల్ క్లిక్ చేయడం, అప్పుడు నాకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఫామ్ అవ్వడం. వెరీ క్లియర్. తర్వాత వెహికల్ టైప్ని తీసుకొచ్చి నేను ఇక్కడ కార్డులో అసైన్ చేయడం, ఈ వెహికల్ టైప్ కార్డ్ని అసైన్ చేసి దాని నుంచి నేను గ్రాఫ్ని ప్రిపేర్ చేయడం. ఇవి నేను చేసిన వర్క్స్. అన్ని ఇయర్స్ని మార్క్స్ కార్డులో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏ ఇయర్ క్లిక్ చేస్తే నా ఏ వెహికల్ టైప్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఆ వెహికల్ టైప్కి సంబంధించిన డేటా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏ సింపుల్ కేస్ స్టడీ లేదా అంటున్నాను. కేస్ స్టడీ ఈజ్ అవర్ థాట్ ప్రాసెస్ ఓన్లీ is called as case study. Case study is not a big term to say like that. ఓకే, కేస్ స్టడీ మీన్స్ నీకు నువ్వు చేసుకునే ఒక అనాలిసిస్ ని కేస్ స్టడీ అంటాను అంతే. ఇది జస్ట్ ఈజ్ మై అనాలిసిస్ అండి. ఓకే, ఈ రిజిస్ట్రేషన్స్ మీ డేటా అనేది నేను తీసుకున్న ఒక చిన్న ఎక్సెల్ నుంచి నేను ప్రిపేర్ చేసిన ఒక గ్రాఫ్. అర్థమైంది అందరికీ? ఆర్ క్లియర్ అబౌట్ ఇట్? ఇఫ్ ఇట్ ఇస్ ఓకే, నేను ఇంకో కేస్ స్టడీ గురించి కూడా మాట్లాడతాను. ఓకే, రైట్. Next, go for another case study. Just wait. Is my screen visible to all of you now? Yeah, this is another case study. Population of India area and density. Density wise ఇండియాలో పాపులేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడానికి తీసుకున్నదాన్ని. సింపుల్గా ఇక్కడ నాకు షీట్స్ కనబడుతున్నాయి అండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని 3 షీట్స్ కనబడుతున్నాయి. ఈ 3 షీట్స్ నుంచి నేను ఒక డాష్ బోర్డ్ ని ప్రిపేర్ చేశాను ఇలా. ఓకే, ఇప్పుడు షీట్ 1 లో ఏం వర్క్ చేశాడో చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నాకు కావాల్సిన వర్క్ ఏంటి? నేను చేసే వర్క్ పేరు ఏంటి? పాపులేషన్. ఇండియాలో ఉండే పాపులేషన్స్ ని నేను క్లాసిఫై చేసి ఆ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి. దిస్ ఇస్ ద టాస్క్ ఐ హ్యావ్ టు బి డన్ హియర్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నాకున్న కాలమ్స్ ఏంటి? నా డేటా సెట్ లో నాకున్న కాలమ్స్. ఒకసారి నేను డేటా సోర్స్ క్లిక్ చేశాను అనుకోండి. ఇందులో నాకున్నవి కోడ్ ఒకటి, డిస్ట్రిక్ట్ ఒకటి, హెడ్ క్వార్టర్స్ ఒకటి, స్టేట్ ఒకటి. 4 డైమెన్షన్స్ ఉన్నాయండి. ప్రతి దానికి ఏరియా ఉంది, డెన్సిటీ ఉంది, పాపులేషన్ ఉంది, ర్యాంక్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది. ఇక్కడ 5 మెజర్స్ ఉన్నాయండి. అంటే నేను తీసుకున్న ఈ డేటా షీట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ వర్క్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ వర్క్ లో మీకు ఇక్కడ మీకు 4 డైమెన్షన్స్ కనబడుతున్నాయండి. ఒక 5 మెజర్స్ కనబడుతున్నాయి. జస్ట్ వెరీ సింపుల్ టేబుల్స్ దట్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. ఇవన్నీ కేస్ స్టడీస్ అనే చెప్తున్నాను నేను. ఇలా ప్రిపేర్ చేయడానికి మన దగ్గర ఏమైనా లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం లేదండి. జస్ట్ క్రియేటివ్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక షీట్ 1 తీసుకున్నానండి. షీట్ 1 లో చూడండి, కాలమ్స్ లో ఏం యాడ్ చేశాడంటే మెజర్ నేమ్స్ అనేది కాలమ్ లో యాడ్ చేశాడు, స్టేట్ అనేది అక్కడ రోస్ లో యాడ్ చేశాడు. ఓకే, మెజర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెజర్ నేమ్స్ మీన్స్ ఇక్కడ స్టేట్ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా, స్టేట్ నేమ్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ నాకు. అవన్నీ కూడా ఇందులో రిప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మెజర్ వాల్యూస్ కూడా పెట్టాను నేను. ఇక్కడ సమ్ ఆఫ్ ఏరియా, పాపులేషన్, డెన్సిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మెజర్ వాల్యూస్ లో యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఓకే, మెజర్ వాల్యూస్ ని తీసుకొని దీనికి యాడ్ చేశాను అండ్ మార్క్స్ కార్డ్ లో మెజర్ వాల్యూస్ అన్ని కనిపిస్తున్నాయి. నేను చేసిన వర్క్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. జస్ట్ వన్ సింపుల్ వర్క్ హియర్. జస్ట్ నేను చేసింది మెజర్ నేమ్స్ అనే ఒక ఫీల్డ్ ఉంది నాకు. ఆ మెజర్ నేమ్స్ అన్న ఫీల్డ్ ని తీసుకెళ్ళి నేను ఎక్కడ అప్లై చేశానండి? కాలమ్స్ కి అప్లై చేశాను. ఇక్కడ అలాగే నాకున్న మెజర్ వాల్యూస్ ఏవైతే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ ని ఇక్కడ అప్లై చేశాను. దీనివల్ల ఏ స్టేట్ లో ఎంత పాపులేషన్ ఉంది, దాని మీద ఎంత ఏరియాస్ లో ఎంత పాపులేషన్, ఎంత డెన్సిటీ మొత్తం క్యాలిక్యులేటెడ్ అయిన ఒక షీట్ నాకు రిప్రజెంట్ అయ్యింది. దిస్ ఈజ్ వన్ కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ వన్ షీట్.
ఒకవేళ నేను షీట్ 2కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నేను స్టేట్ తీసుకున్నాను, స్టేట్ మీద యాక్షన్ అప్లై చేశానండి. ఓకే, దీని నుంచి ఒక యాక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇందులో నేను తీసుకున్న స్టేట్, అందులో పాపులేషన్ సమ్ కావాలి, స్టేట్ అండ్ పాపులేషన్ ఇక్కడ నేను తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టేట్కి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో టోటల్ పాపులేషన్ 2011లో ఎంత ఉందో చూపించాలి అంటున్నాను. ఏ స్టేట్ మీద క్లిక్ చేస్తే ఆ స్టేట్ మీద నాకు ఆ వాల్యూస్ రిప్రజెంట్ చేయాలి. సో ఇలా నేను ఒక ఇంకో షీట్ ప్రిపేర్ చేశాను. దిస్ ఈస్ ద కంప్లీట్ సెకండ్ షీట్. వాట్ ఈస్ ఫస్ట్ షీట్ ఇప్పుడు అడిగితే, ఫస్ట్ షీట్లో కంట్రీ వైజ్ పాపులేషన్ మాత్రమే చూపించాను. అదే నేను సెకండ్ షీట్లో అప్లై చేస్తే ఓకే స్టేట్ వైజ్ వచ్చాను, వాటి యొక్క స్టాటిస్టికల్ నెంబర్ కావాలని అడుగుతాను. అన్ని కలిపి ఓన్లీ పాపులేషన్ నెంబర్ ఎంత ఉందో ఆ పాపులేషన్ నెంబర్ మాత్రమే కావాలి, నాకు ఇంకా వేరే అవసరం లేదండి. సమ్ ఆఫ్ పాపులేషన్, నాకు ఇంకా ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ, వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, డెన్సిటీ, ఏరియా అనేవి గ్రాఫ్ నేను చూపించట్లేదు. ఓకే, అవన్నీ ఫస్ట్ షీట్ 1 గ్రాఫ్లో చూపించుకున్నాను. షీట్ 2లో నేను చేసే వర్క్ ఏంటి అంటే జస్ట్ స్టేట్స్ రిప్రజెంట్ అవ్వాలి, ప్రతి స్టేట్ లో ఉండే పాపులేషన్ నాకు రిప్రజెంట్ అవ్వాలి. దిస్ ఇస్ సింపుల్ వర్క్ దట్ ఐ హావ్ బీన్ డన్ హియర్. అండ్ షీట్ 3, ఓకే షీట్ 3 వచ్చేటప్పటికి డెన్సిటీకి సంబంధించి మాత్రమే క్రియేట్ అవ్వాలి, నాకు మిగిలినవి ఏం వద్దండి, ఏరియా కానీ పాపులేషన్ కానీ ఏ రిప్రజెంటేషన్ వద్దు. ఈ గ్రాఫ్ లో నాకు ఓన్లీ ఏం రిప్రజెంట్ అవ్వాలి అంటే ఇన్ దిస్ గ్రాఫ్ ఇట్ షుడ్ ఓన్లీ ఓకే ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ డెన్సిటీ. అలా నేను ఎన్ని గ్రాఫ్స్ ప్రిపేర్ చేస్తాను అంటే నేను ఇక్కడ 3 షీట్స్ రెడీ చేసుకున్నాను. ఆల్ ద 3 షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో నేను డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను ఇలా స్టూడెంట్స్. ఓకే, కానీ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 2కి వెళ్తే ఇక్కడ ఒకటి ఆప్షన్ కనబడుతుంది అండి, 1 అన్నోన్ వాల్యూ. అందరికి విజిబుల్ అయిందా? అది షీట్ విజిబిలిటీలో ఉందమ్మా అందరికి? మన ఈ ఈ గ్రాఫ్స్ తో వర్క్ చేసిన జాగ్రత్తగా చూసుకోవాల్సినవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ తో వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఒక 1 వాల్యూ అన్నోన్ ఉందా లేదా కనిపించిందా అందరికి? నాకు కరెక్ట్ అక్కడ రన్ చేస్తున్నాను, 1 అన్నోన్ వాల్యూ అని ఉందా అక్కడ? యా, ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఎడిట్ లొకేషన్స్కి వెళ్తే ఏ అన్నోన్ వాల్యూ చెప్తాను. ఓకే, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఓకే దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఓకే చేశాను, జస్ట్ ఓకే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. నేను ఏ వాల్యూ ఇవ్వకపోతే అన్నోన్ వాల్యూ అని చెప్తాను. కొన్నిసార్లు మీరు వరల్డ్ మ్యాప్తో వర్క్ చేయట్లేదండి, మీరు స్టేట్లోనే వర్క్ చేస్తున్నారు, అప్పుడు పైన కంట్రీ యూఎస్ ఉందనుకోండి, అప్పుడు మొత్తం అనుకోండి స్టేట్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నోన్ వచ్చేస్తుంది. మీకు అన్నోన్ కనబడుతుంది అంటే దేర్ షుడ్ బి సమ్ మోడిఫికేషన్ మీరు చెయ్యాలని అర్థం. వెరీ క్లియర్? ఇప్పుడు షీట్ 3 చూద్దామండి. షీట్ 3లో అన్ని వాల్యూస్ రిప్రజెంటేషన్ అయిపోయినాయి కాబట్టి నాకు అన్నోన్ ఏం లేవండి, ఇక్కడ అన్ని డెన్సిటీస్ అవి రిప్రజెంట్ అయ్యాయి. సో ఓన్లీ నేను ఇక్కడ 3 షీట్స్ తీసుకుని ఒక సింపుల్ డాష్ బోర్డ్ని ప్రిపేర్ చేశాను. అది క్లియర్ అబౌట్ ఇట్? ఈ డాష్ బోర్డ్ అంటే అర్థమైంది అందరికి? ఎలా చేశారు అర్థమైనట్టే కదా. నేను కేసు స్టడీ చెప్తానండి, ఈ డాష్ బోర్డు ప్రిపేర్ చేయడానికి ముందు చేశారు మీరు, నేను కొత్తగా అనట్లేదు, కొత్తగా ఏం చెప్పట్లేదు. బట్ ఇంకొక షీట్ లో చూడండి, వాడు స్కాటర్ ప్లాట్ అప్లై చేశాడు, స్టేట్ వైజ్ తీసుకున్నాడు, అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి బార్స్ వైజ్ రిప్రజెంట్ చేశాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి హీట్ మ్యాప్ లో చూపిస్తున్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి స్కాటర్ ప్లాట్ లో చూపిస్తున్నాడు. చూడండి అన్ని ఒకటే గ్రాఫ్, ఒక వాల్యూస్ అదేనండి. 10 ఎక్సెల్స్ లేవు నా దగ్గర, ఒకటే ఎక్సెల్ ని 10 గ్రాఫ్ల కింద చూపించగలుగుతానండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ట్యాబీలో. అది అందుకని ట్యాబీలో డేటా విజువలైజేషన్ నేను యూటిలైజ్ చేస్తాను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా విజువలైజేషన్ మీన్స్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, మీ దగ్గర డేటా సెట్ సింపుల్ ఉండొచ్చు, కానీ నీ విజువలైజేషన్ చాలా వైడ్ గా ఉంటుంది. బై యూజింగ్ ఆల్ ద టూల్స్ ఐ కెన్ మేక్ దిస్ డేటా విజువలైజ్ ఇన్ ఏ బిగ్గెస్ట్ వే. Each and every time you can take a case study. If you are taking a case study, you can work on it, no doubt at all. నువ్వు ఇక్కడ ఏం డ్రాగ్ చేస్తావు నీ ఇష్టం. ఎనీ టైప్ ఆఫ్ మెజర్స్ షుడ్ బి డ్రాగ్, ఎనీ టైప్ ఆఫ్ డైమెన్షన్ షుడ్ బి డ్రాగ్. నువ్వు మార్క్స్ కార్డులో యాడ్ చేస్తావా, ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటావా, వాట్ యు ఆర్ గోయింగ్ టు బి, నువ్వు ఏం చేస్తావు, ఓకే అన్ని కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ ఈజీ టూల్ టు ఆల్ ఆఫ్. ఓకే, ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్, ఇందాక మీకు చెప్పింది వెహికల్ రిజిస్ట్రేషన్ చెప్పానండి. ఇప్పుడు పాపులేషన్ ఇన్ ఇండియా నేను మీకు చూపించాను. ఈ పాపులేషన్ ఇన్ ఇండియాలో మీ డాష్ బోర్డ్ చూసినట్లయితే ఇట్ కంటైన్స్ 3 గ్రాఫ్స్, సమ్ షీట్ 1, షీట్ 2, షీట్ 3. ఓకే, ఆర్ యూ క్లియర్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా స్టూడెంట్స్? ఇక్కడ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్
paste a note or message here. If you don't have any doubts, we will go for another case study. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇలా మీరు డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేస్తారా అనేదే క్వశ్చన్ అండి నాకు. ఈ డాష్ బోర్డ్స్ నేను చూపిస్తున్నాను మీకు తయారు చేసినవి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు డాష్ బోర్డ్ అంటే ఎలా తయారు చేయమని చెప్పాను నేను. అసలు మీరు డాష్ బోర్డ్ ఎప్పటిదాకా ప్రిపేర్ చేశారా చేయలేదా అన్నదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, హౌ మచ్ ఆఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ మచ్ యూ హ్యావ్ అప్లికేటెడ్ ఇస్ ద ఇంపార్టెంట్. నువ్వు ఎంత నేర్చుకున్నావు నాకు అనిపిస్తుంది, దాన్ని ఎంత సిస్టమ్ మీద పెట్టావు, ఎంత అప్లికేట్ చేసావు నువ్వు అనేది ఇంపార్టెంట్. ఇందులో డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ పోస్ట్ ఎ నోట్ ఆర్ మెసేజ్ దేర్. ఐ విల్ గో ఫర్ అనదర్ వన్. Very clear. Okay, no doubts at all. Next, I would like to share another one. Okay, another case study. We are going to share another case study. Is my screen now? Is my screen visible to all of you now? Right. Just this is another dashboard I have prepared here. There is crimes in India. The title is Crimes in India. ఓకే, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కమిటెడ్ అండర్ ఐపీసీ ఏదైతే ఉందో, అంటే ఏవైతే కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతూ ఉంటాయో మనం స్టేషన్స్ లో, దట్ మీన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఎఫ్ఐఆర్ నోట్ చేస్తే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఆఫ్ డేటా కేసెస్ అయితే రిప్రజెంట్ అవుతున్నాయో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ లో, ఆ కేసెస్ అన్నిటికి సంబంధించిన ఒక ఎక్సెల్ షీట్ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ షీట్ నేను తీసుకోగలిగితే ఆ ఎక్సెల్ షీట్ కి సంబంధించి నేను అందులో నాకు ఉండేవన్నీ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, థెఫ్ట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, అసల్ట్ ఆన్ ఉమెన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, ఓకే, గ్రీవియస్ హర్ట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, బర్గరీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, రియోట్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, కాజింగ్ డెత్, ఓకే, అలాగే రేప్ అటాక్స్ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, చీటింగ్ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్, కిడ్నాపింగ్ ఇస్ అబ్డక్షన్ ఇస్ వన్ టైప్ ఆఫ్, ఇవన్నీ క్రైమ్స్ అండి. అంటే డేటా ఏంటని నేను చెప్పేస్తాను సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఈ జనరేషన్ ఆఫ్ పీరియడ్ లో ఈవేళ ఎన్ని పోలీస్ స్టేషన్స్ లో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, ఓకే, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ దట్ డేటా విల్ బి అప్డేట్ అవుతుంది. దట్ డేటా ఏదైతే ఈ డైనమిక్ డేటా ఉందో, నేను ఆ డైనమిక్ డేటాని తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్రాఫ్ కింద రిప్రజెంట్ చేస్తాను. మరి క్లియర్ అబౌట్ ఇట్ నా? ఇప్పుడు నేను స్టేట్ వైజ్ ఎక్కడ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్టేట్, ఈస్ట్ గోదావరి. నాకు కావాల్సింది ఇందాక చెప్పాను కదా, నాకు కావాల్సింది స్టేట్ వైజ్ కాదు. వాడు ఇందాక మాట వాడాడు అక్కడ, నా హెడింగ్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. Is my screen visible to all of you now, students? అందరికి కనిపిస్తుందా? యా, జస్ట్ రైట్. ఇది మనం తీసుకున్నట్లయితే ఇందులో డిస్ట్రిక్ట్ వైజ్ అని ఇచ్చాడు వాడు. వాట్ ఈస్ మీన్ బై దిస్ డిస్ట్రిక్ట్ వైజ్ మీన్స్, డిస్ట్రిక్ట్ వైజ్ మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈస్ట్ గోదావరిలో ఎన్ని కేసెస్ రిప్రజెంట్ అయ్యాయి, నేను ఎక్కడికి మౌస్ పెడితే చూడండి అక్కడికి గ్రాఫ్ మారిపోతూ ఉంది, ఇలా రిప్రజెంట్ అవుతూ ఉంది ఆ ఇయర్ని బట్టి అన్ని బట్టి.
నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేశానండి కర్నూలు. కర్నూలులో ఎన్ని క్రైమ్స్ రిప్రజెంట్ అయ్యాయి ఫర్ నల్గొండ. అలాగే నేను ఓకే వేరే ఏరియాని చూసుకున్నానండి. ఓకే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఖమ్మం. ఓకే దిస్ ఈజ్ వెస్ట్ గోదావరి అండ్ దిస్ ఈజ్ ఈస్ట్ గోదావరి. ఓకే ర్యాంక్ కూడా ఇచ్చానండి, నెంబర్ ఆఫ్ క్రైమ్స్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చాను. ఇది చేయడానికి ఏం కావాలి నాకు అసలు? నేను ఈ డాష్ బోర్డ్ని ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి? జస్ట్ నాకు కావాల్సింది ఒకే ఒకటండి. నాకు కావాల్సింది ఏంటి అంటే ఓకేనా, నాకు ఒక క్రైమ్ లిస్ట్ కావాలి. అలాగే వేరియస్ స్టేషన్స్ లో రిజిస్టర్ అయిన కేసెస్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ రెండు ఉండే ఎక్సెల్ నాకు ఇస్తే చాలు. ఈ రెండు కాలమ్స్ అండ్ ఎక్సెల్ నాకు ఇస్తే ఓకే. అండ్ ఆ మండల్స్ నేమ్స్ రిజిస్టర్ అయిన క్రైమ్స్ అండ్ నాకు థర్డ్ వన్ వచ్చి టైప్స్ ఆఫ్ క్రైమ్స్ నాకు ఇవ్వగలిగితే ఓకే నేను ఒక గ్రాఫ్ ని ప్రిపేర్ చేయగలుగుతాను. ఇట్స్ కంప్లీట్లీ వన్ డాష్ బోర్డ్ టు రిప్రజెంట్ ద కేస్ స్టడీ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ఇండియా. అందరికి అర్థమైంది అది? ఆర్ క్లియర్? యా జస్ట్ వెయిట్, నేను అక్కడ చెప్తాను. క్రైమ్స్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ ద ఓకే, జస్ట్ దిస్ ద టోటల్ టేబుల్. ఓకే దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ రిప్రజెంట్ ఇక్కడ ఎన్ని నేను చూపిస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా నాకుండే షీట్ నుంచి రిప్రజెంట్ అయినవి. నా ఎక్సెల్ అలాగే ఉంది, నా ఎక్సెల్ నుంచి ప్రిపేర్ చేసుకున్నవి అన్నీ. నో ప్రాబ్లం ఇట్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కేస్ స్టడీ. పెద్దవి ఏం కాదు, నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. వెరీ సింపుల్ ఎలిమెంట్స్ దట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్. ఇక్కడ నాకు కావాల్సినవి ఏంటి? ఈ గ్రాఫ్ చూస్తే నాకు ఏం అర్థమైంది చెప్పంటే, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూస్తే నాకు చాలా ఈజీగా అర్థమైంది. నాకు కావాల్సినవి స్టేట్స్, ఇక్కడ మండల్స్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ కావాలని తెలిసింది. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, క్రైమ్స్ లిస్ట్ కావాలి, క్రైమ్స్ టైప్స్ కావాలి, ఎన్ని ఎలా రిజిస్టర్ అయ్యాయో ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర కావాలి. ఈ మూడు నా దగ్గర ఉంటే నేను ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ని ప్రిపేర్ చేస్తాను. సో డాష్ బోర్డ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ సింపుల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను ఏం ఇబ్బంది పడిపోయేది ఏం లేదు. అందరికి అర్థమవుతుందా? ఎంతమంది అప్లై చేశారు ఇప్పటిదాకా అసలు? హౌ మెనీ ఆఫ్ యూ వర్క్ ఆన్ ఇట్ స్టూడెంట్స్? సార్ వి వర్క్డ్ ఆన్ ఇట్. అందువల్ల ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మేము కొంత చేసాం సార్ ట్యాబీలో. ఓకే ఈ టూల్ మాకు అలవాటు అయింది, ఆల్ అప్లికేషన్స్ మేము చెక్ చేస్తున్నాము, డేటా విజువలైజేషన్ చేయగలం అని వాళ్ళు ఉన్నారా ఇక్కడ స్టూడెంట్స్? ఆల్ ఆఫ్ యూ? వర్క్ చేయలేదండి సతీష్? యా జస్ట్ వర్క్ చేసి ఉండొచ్చు లేదా చేయకపోయి ఉండొచ్చు, కానీ చేయడానికి ట్రై చేయండి. వెరీ సింపుల్ ఎలిమెంట్స్ తోటి నేను డాష్ బోర్డ్ ని ప్రిపేర్ చేసేస్తుంది. దిస్ ఇస్ వన్ కంప్లీట్ యాక్షన్ మెకానిజం. దిస్ వన్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ కంప్లీట్ యాక్షన్ మెకానిజం. యూ షుడ్ లెర్న్ వెరీ ఈజీలీ ఆల్సో దిస్. ఓకే స్టూడెంట్స్, జస్ట్ గో ఫర్ అనదర్ వన్. Is my visible to all of you? No? Visible to all of you or not? రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్తుంది ఒకటేనండి, డేటా సెట్స్ అనేవి చాలా ఈజీగా గెట్ ఆన్ చేసుకోవచ్చు. మీరు డేటా సెట్స్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు కదా, మీకు కావాల్సిన డేటా సెట్సే కదా, అది ఉంటే మొత్తం డేటా గ్రాఫ్ అంతా చేసేయగలుగుతారు కదా మీరు. అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ లో శాంపుల్ డేటా సెట్స్ కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా గూగుల్లో టైప్ చేయండి. ఓకే శాంపుల్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో ట్యాబ్ డేటా సెట్స్ అనేది ఒక ఆప్షన్ ట్యాబ్ లో ఉందండి.
ఇందులో మీకు కావాల్సిన శాంపుల్ డేటా సెట్స్ అన్ని ఏవైతే ఉంటాయో డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ఈజీగా వీటిని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఏం కావాలంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శాంపుల్ డేటా సెట్ అండ్ ట్యాబ్లో అని చెప్పి తగ్గలే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్లోబల్ అండ్ యుఎస్ చెప్తాడు వీడు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇది ఒక వెబ్సైట్ అండి, తగ్గలే అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అన్ని డేటా సెట్స్ ఇందులో రిప్రజెంటేషన్గా ఉంటాయి. ఇవి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ డేటా సెట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ మీ జీమెయిల్తో లాగిన్ మాత్రమే అడుగుతుంది. మీ జీమెయిల్ లాగిన్ ఇచ్చి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఓకే, ఈ వెబ్సైట్లో మీకు కావాల్సినట్టుగా మీరు ఏది కావాలిస్తే ఆ డేటా సెట్ని ఈజీగా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కేస్ స్టడీ వైజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేదా మీరు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిలీజియన్ వైజ్ పాపులేషన్ కావాలన్నా డేటా సెట్ కావాలి. డేటా సెట్ ఫ్రీ అని కూడా అనుకోండి, ఫ్రీ డౌన్లోడ్ అప్లై చేస్తే చూడండి నాకు ఇలా కనిపిస్తుంది. ఇలా అప్లై చేశాను అనుకోండి, డేటా సెట్ సెన్సెస్ వచ్చి ఇక్కడ నాకు ఎక్సెల్ డౌన్లోడ్ అవుతుందండి. దిస్ ఈస్ ద డేటా సెట్. ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా, ఇది డేటా సెట్ అంటే. ఓకే, ఈ డేటా సెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూస్తున్నాను. దిస్ ఇస్ వన్. కొన్ని డేటా సెట్స్ ప్రీమియం ఉంటాయండి, మీరు మనీ పెట్టాల్సి వస్తుంది. కొన్ని డేటా సెట్స్ ప్రీమియం ఉండవండి. వెరీ క్లియర్. కొన్ని డేటా సెట్స్ మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతాయి. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే ఒక డేటా సెట్స్ ఇలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, రిలీజియన్ డేటా సెట్స్ అప్లై చేశాను అనుకోండి, క్లిక్ చేసినప్పుడు రిలీజియన్ డేటా సెట్స్ ఎక్కడి నుంచి ఏ సర్వే నుంచి కావాలంటే ఆ సర్వే నుంచి గ్లోబల్ ప్రాజెక్ట్ జిఏపి సర్వే డేటా, రిలీజియస్ రిస్ట్రిక్షన్స్, యుఎస్ సర్వే డేటా, ఇంటర్నేషనల్ రిలీజియన్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ ఈజీలీ డౌన్లోడెడ్ ఫ్రమ్ యువర్ గూగుల్. మీరు డేటా సెట్స్ నేను కొత్తగా తయారు చేయొద్దు. ఆల్ ద డేటా సెట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ గూగుల్. ఓకే, మీరు కంప్లీట్ గా వెతుక్కోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎక్కడ దొరుకుతుందో తెలియాలి. మీకు ట్యాబ్లెట్ డేటా సెట్స్ తెలియాలి అంటే ఇది చూడండి, విండోలో నాకు కొన్ని పదాలు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డేటా సెట్స్ ఉండే ఏరియా ఇవన్నీ కూడా. వరల్డ్ బ్యాంక్ ఇక్కడ డేటా సెట్ రిప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, చూడండి, డేటా కేటలాగ్ వరల్డ్, ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్తే మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, అది క్లియర్. మీరు ఏది క్లిక్ చేస్తే దాని మీద ఒక డేటా సెట్ రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. మీరు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పి వెహికల్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా, వెహికల్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఓకే, డేటా సెట్ కావాలి. ఎక్సెల్ ఫార్మేట్లో కావాలంటే అలా కూడా ఇచ్చేయచ్చు ఎక్సెల్. అప్పుడు చూడండి, ఇక్కడ వెహికల్ రిజిస్టర్ ఇండియా అని వచ్చింది ఒక వెబ్సైట్. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే అండి. జస్ట్ ఒకసారి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీరు ఒకసారి చూడండి. రైట్, చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది నాకు. మహారాష్ట్ర ఒక స్టేట్ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ డేటా. జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది తెలుస్తుంది మీకు. మహారాష్ట్ర వెహికల్ రిజిస్ట్రేషన్, నేను ఏది క్లిక్ చేస్తే నాకు ఆ షీట్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఒక సిఎస్వి ఫైల్ వచ్చింది నాకు మహారాష్ట్ర వెహికల్ సంబంధించి. ఇప్పుడు నేను జస్ట్ ట్యాబ్లో ఓపెన్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను ట్యాబ్లో ఆన్ చేసుకొని ఈ మహారాష్ట్ర వెహికల్స్ని తీసుకొచ్చి అందులో పెట్టుకుని నేను గ్రాఫ్ని ప్రిపేర్ చేస్తాను. వెరీ వెరీ ఈజీ వన్ అండి, ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో మహారాష్ట్ర వెహికల్స్ హ్యాస్ టు బి డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు షీట్స్ ఎర్రర్స్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ డ్యూ టు వైరస్, టెక్నికల్ వైరస్ వల్ల, వాటి వల్ల. బట్ ప్రాబ్లం లేదండి, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్స్ అని జరుగుతుంది. జస్ట్ ఈజీ వన్ అండి, మీరు ఎన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు, దాని నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. దట్ మీన్స్ కేస్ స్టడీస్ నేను చెప్పడం కూడా ఫైనల్ స్టెప్ అండి నాకు ఇంకా.
మనం మీకు నెట్ఫ్లిక్స్ కానీ అవి చెప్పడం కానీ, ఇప్పుడు నేను కేస్ స్టడీస్ చెప్పడం కానీ, దీని అర్థం బై అప్లయింగ్ కేస్ స్టడీ మీన్స్ వీఆర్ ఎట్ ద ఎండ్ అనమాట. ఓకే, దిస్ క్లాస్ వర్క్ ఈస్ గోయింగ్ టు బి ఎండెడ్ ఇన్ 1 week. 1 week లో ఈ క్లాస్ వర్క్స్ కూడా ఎండ్ అవుతాయి మీకు. ఓకే, కాబట్టి ఈ సెషన్స్ లో మీరు ఏది ఇప్పటిదాకా నేర్చుకున్నారు అనే దాని మీద జస్ట్ ఒక రివ్యూ ఇవ్వండి నాకు. ఈజ్ ఇట్ ఓకే ఆర్ ఈజ్ ఇట్ గుడ్, ఈజ్ ఇట్ యూజ్ఫుల్, ఈజ్ ఇట్ నాట్ అనేది ఒకసారి మీరు చెప్పియా. ఇక్కడ నేను ఒకసారి జస్ట్ ఐ వుడ్ లైక్ టు వాచ్. ఆఫ్టర్ 2 days or 3 days వీఆర్ గోయింగ్ టు రైట్ ఫైనల్ అసెస్మెంట్ అండి. మీకు ఫైనల్ అసెస్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నాకు క్వశ్చన్ ఉందండి. ఓకే, మీ ఫైనల్ అసెస్మెంట్కి మీరు ఏం చేయగలుగుతారంటే గ్రాఫ్ ప్రిపేర్ చేయగలుగుతారంటే అండ్ డాష్ బోర్డ్స్ చేయగలుగుతారా స్టూడెంట్స్? మల్టిపుల్ చాయిస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లేకపోతే డాష్ బోర్డ్స్, విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ యు వాంట్ ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్? Because tab below the subject is okay, dashboard. Okay, very good. Dashboards is preferable and నేను multiple choice questions prefer చేయలేను దీనికి, because I know it. The content of this application tool is completely visualized. Completely నాకు అలాగే ఉండాలి కాబట్టి నేను డాష్బోర్డ్ ని ప్రిపేర్ చేస్తాను. డాష్బోర్డ్ is preferable to all of you. సో ఏ డాష్ బోర్డ్ అయినా పర్వాలేదండి, మీరు ఒకటి ప్రిపేర్ చేసి పెడితే కానీ నాకు క్వశ్చనరీ మాత్రం నేను మా కోఆర్డినేటర్ పంపుతాను. ఓకే, వెరీ వెరీ సింపుల్ వర్డ్. ఇప్పుడు నేను చెప్పిన కేస్ స్టడీస్ లాంటివి నేను పంపిస్తాను. వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డేటా ఒకటి, పాపులేషన్ డేటా ఒకటి, ఇలా. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెండర్ వైజ్ డేటా సెట్, జెండర్ వైజ్ పాపులేషన్ ఒక డేటా సెట్ అండి. జెండర్ వైజ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇలా కాదు, ఇలా అడిగానండి. ఓకే, డేటా సెట్ ఎక్సెల్ కావాలి. జెండర్ వైజ్ పాపులేషన్ అడిగినప్పుడు మీరు కంపల్సరీ మీ ఏదైతే మీ డేటా షీట్ ఉందో అక్కడ ఎన్ని కాలమ్స్ ఉండాలో ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ కాలం వచ్చేటప్పటికే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అడిగాను కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్ ఉండాలి, అన్ని డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉండాలి ఒక కాలంలో. రెండో కాలంలో ఉండాలి మెన్ కేటగిరీ ఎంతమంది ఉన్నారో కావాలి. మూడో కాలంలో ఉమెన్ కేటగిరీ ఎంతమంది ఉన్నారో కావాలి. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మొత్తం చెప్పినప్పుడు ఎక్సెల్ లో ఓన్లీ హౌ మెనీ కాలమ్స్ ఆర్ దే? ఓన్లీ 3 columns. యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఓన్లీ 3 columns. యూ కెన్ ఈజీలీ ఓకేనా? ఎక్సెల్ ఎవరో ఇవ్వరు, ఎక్సెల్ నువ్వే ప్రిపేర్ చేసుకో. ఓకేనా? అలా నువ్వు ప్రిపేర్ చేయడం మొదలు పెడితే నువ్వే కేస్ స్టడీ అప్లికేషన్ చేసినట్టుంటుంది. ఇట్స్ వెరీ బెటర్ అండ్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ బాగుంటుంది మేము. సో మనం ఫైనల్ ఎగ్జామ్ కి డాష్ బోర్డ్ ప్రిపరేషన్ ఇవ్వచ్చు మీకు. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ అబౌట్ ఇట్? సో డాష్ బోర్డ్ ప్రిపరేషన్స్ ఇస్తారండి, అదే మీ ఎగ్జామ్ కంటెంట్ అవుతుంది. ఈ సెషన్స్ గురించి ఏమైనా మీ రిమార్క్స్ కానీ సజెషన్స్ కానీ, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అస్. ఎనీవే యూ కెన్ పోస్ట్. మేమే పర్ఫెక్ట్ అని చెప్పట్లేదండి. are going to improve ourselves from your feedback. So I am requesting you, please place proper suggestions to us. Anyone అండి, మీరు ఎవరు ఫాలో అయ్యారా లేదనే డౌట్స్? Anyone, one person even respond about this session, that means give some suggestions. It will be helpful to all of us to make these things to be bigger and better.
స్టూడెంట్స్ ఎక్సెల్ షీట్ కూడా ప్రిపేర్ చేయడం చెప్పండి. ఓకే ఓకే, జస్ట్ వెయిట్. ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్ అడిగారు కదా, నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎక్సెల్ షీట్ విజువలైజ్ గా ఉంది అందరికి. రైట్, ఇప్పుడు జస్ట్ ఏం లేదండి, ఒక ఎక్సెల్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఐ టేక్ ద సీరియల్ నెంబర్ యాజ్ ద ఫస్ట్ కాలం. నేను ఇందాకనే చెప్పాను కదండి, నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ లో జెండర్ వైజ్ పాపులేషన్ కావాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిస్ట్రిక్ట్ ఇస్ ఏ కాలం, మండల్ యాజ్ ఏ కాలం, అండ్ విలేజ్ యాజ్ ఏ కాలం, ఇలా ప్లేస్ చేసుకో. ఓకే, పాపులేషన్ ఆఫ్ మెన్ అండ్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్. ఓకేనా, పాపులేషన్ ఆఫ్ మెన్ అండ్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్ ఆల్సో ఇలా మెన్షన్ చేసి, ఇక మండల అవి నాకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు రిమూవ్ చేసిన ఓన్లీ 3 కాలమ్స్, జస్ట్ 4 కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20, జస్ట్ 10 వరకు నేను ఫ్రేమ్ చేస్తాను. నేను ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఫ్రేమ్ చేస్తాను, అర్థం చేసుకో. సమ్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ వెస్ట్ గోదావరి. ఓకే, ఖమ్మం is one district. Okay, next Kakinada is one district. Konaseema is one district. Okay, next Himalayan is one district. Kurnool is one district. Kadapa one district. Okay, Anantapur is one district. Very clear about it, what I'm mentioning here. అందరికి కనిపిస్తుందండి షీట్. జస్ట్ నేను ప్రిపేర్ చేసి పెడుతున్నాను అంతే, ఏదో ఒక నెంబర్తో ప్రిపేర్ చేసి నాకు ఎక్సెల్ ఇస్తుందండి. ఓకేనా, ఎస్. నెల్లూరు ఇస్ వన్ డిస్ట్రిక్ట్. ఓకే, నేను 10 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నానంటే ఏదో ఒక నెంబర్ వేస్తాను. 24,567 నెంబర్. ఓకే, 23,456 నెంబర్. 45,670. ఓకే, 45,678 is the number. Next, now 34,231 is the number. Okay, 67. 35,234 is the number. Okay, 16,432 is the number. 22,121 is the number. 45,431 is the number. Okay, 36,072 is the number. Okay, 56,432 is the number. జస్ట్ ఇలాగే ఏవైతే నేను మెన్స్ మెన్షన్ చేశానండి, ఇదే డేటా నేను ఉమెన్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ తో డేటా ప్రిపేర్ అయిందండి? ఇప్పుడు సింపుల్లీ ఎన్ని కాలమ్స్ తో ప్రిపేర్ అయింది? 4 కాలమ్స్. ఇది ఒక ఎక్సెల్ షీట్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేసుకుంటాను నేను? జస్ట్ సేవ్ చేసేస్తాను. ఓకే, నా పీసీకి సేవ్ చేస్తుంది. ఏదో ఒక నేమ్ అసైన్ చేయమంది, నేను జెండర్ వైజ్ అని జస్ట్ నేను సేవ్ చేశాను. ఓకే, ఇట్స్ షీట్ అండి. ఇప్పుడు నేను ట్యాబ్ లో కావాలంటే అప్లై చేసుకోవచ్చు, జస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. జెండర్ వైజ్ షీట్ హ్యాస్ టు బి ఇన్. చూడండి, ఇందులో అందరికి కనిపించిందా షీట్? ఇప్పుడు విజువలైజ్ అయిందా? ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటి? మెన్,
కనిపిస్తున్నాయి అందరికి? ఇది డిస్టెన్స్. దీన్ని నేను జియోగ్రాఫికల్ లొకేషన్స్ లో పెడతాను, జియోగ్రాఫికల్ రోల్ లో పెడతాను. ఓకేనా? జియోగ్రాఫికల్ ఏదో మెన్షన్ చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు లొకేషన్ కన్నా దీన్ని డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇక్కడ గ్రాఫ్ ప్రిపేర్ అయ్యింది. అయితే నేను మెన్షన్ చేసినది నెల్లూరు, కడప అన్ని. ఇప్పుడు నేను మార్క్స్ కార్డులో నాకు నచ్చిన డేటా ఎంటర్ చేస్తాను. సమ్ ఆఫ్ మెన్, సమ్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ అప్లై చేసినప్పుడు ప్రతి చోట సమ్ ఆఫ్ మెన్, సమ్ ఆఫ్ ఉమెన్ కనిపిస్తుంది. అర్థమైందా అందరికి? ఎక్సెల్ ప్రిపేర్ చేసింది నేనేగా, విజువలైజ్ చేసింది కూడా నేను. ఎవరు చేయరండి, మనమే చేసుకుంటాం. అనలైజేషన్స్, కేస్ స్టడీస్ ఏదైనా ట్యాబ్లో నువ్వే ప్రిపేర్ చేసుకో, డేటాని నువ్వే వర్క్ చేసుకో. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాను. అర్థమైంది అందరికీ? ఇది అండర్స్టాండబుల్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ? కాబట్టి మనం ఏం ప్రిపేర్ చేయాలనేది మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్స్, మీ విజువలైజేషన్స్. యువర్ ప్రిపరేషన్ ఈజ్ యువర్ విజువలైజేషన్. కష్టం అనిపిస్తుందని ట్యాబ్లో ఏమైనా అందరికీ? నాకు తెలిసి వెరీ సింపుల్ టూల్ అండి. ప్రతి ఆప్షన్ ని మీరు నేర్చుకోగలిగితే చాలు. ఈజ్ ఎ గుడ్ విజువలైజేషన్ టూల్ ఫర్ ఇట్. పవర్ బై మార్కెట్ లో బాగుందండి ప్రజెంట్. నాన్ కోడింగ్ ఎన్విరాన్మెంట్ కి మంచి జాబ్స్ కూడా దీని వల్ల వస్తుంది. బెంగళూరు సైడ్ అయితే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద పర్సన్స్ ఫర్ ద డేటా విజువలైజేషన్స్ టు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. సో ఇది జస్ట్ దిస్ ఇస్ ఇనిషియల్ స్టెప్ అండి. దర్ ఈస్ అనదర్. మీరు దీని తర్వాత నిజంగా కంటిన్యూ చేసే ఫ్యూచర్ లో అనుకుంటే, మీకు ఆలోచన ఉంటే కనుక జస్ట్ గో ఫర్ అనదర్ వన్. దిస్ అడ్వాన్స్డ్ ట్యాబ్లోని కూడా ఉంది. డేటా అనలిటిక్స్ తో లింక్ అవుతుంది. అది డేటా అనలిటిక్స్ తో లింక్ చేస్తానండి. ఇప్పుడు నేను ఓన్లీ ఎక్సెల్ డేటా ఇవి చేసి చూపిస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు నేను చేసిన డేటా స్టాటిస్టికల్ డేటా అంటాను. అలా కాదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏం చేస్తానంటే అడ్వాన్స్ ట్యాబ్ లోకి వెళ్తే గో విత్ ద రియల్ టైమ్ సర్వర్స్. నేను సర్వర్స్ తో వర్క్ చేయడం మొదలు పెడతాను. డేటా అనేది ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మారిపోయే ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తాను. అప్పుడు విజువలైజేషన్ షుడ్ బి మోర్. కాబట్టి మీరు ఇంకా దీని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకోవాలని, యూ హ్యావ్ గుడ్ ఒపీనియన్ ఆన్ దిస్. ఈ టూల్ ని కొంచెం ముందుకెళ్ళి అడ్వాన్స్ ట్యాబ్ లో దర్ ఇస్ ఆల్సో, యూ కెన్ ఆల్సో లెర్న్ దట్. మీరు అది కూడా నేర్చుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అందరికి అర్థమైంది కదా? సో మనం ఇంకా అసెస్మెంట్కి వెళ్తామండి. అసెస్మెంట్ పర్పస్ మీద నేను కొన్ని క్వశ్చనరీస్ ఫ్రేమ్ చేసి మేడంకి ఇస్తాను, మా కోఆర్డినేటర్ మేడంకి ఇస్తాను. మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. మీరు వాటికి సంబంధించి డాష్ బోర్డ్స్ తయారు చేసుకుంటూ ఉండండి. మనం ఇంకా దీని తర్వాత క్లాస్ వర్క్ ఉండదండి. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ హ్యాపీలో. యా, దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ ట్యాబీలో ఉండే. టుమారో ఆన్వర్డ్స్ అసెస్మెంట్స్ విల్ బి పోస్టెడ్. మేడం నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పెడతానండి. వీళ్ళకి అసెస్మెంట్ సంబంధించి ప్రిపరేషన్ మోడ్ లో కొన్ని క్వశ్చన్స్ పెడతాను. అవి వాళ్ళ గ్రూప్ లో పోస్ట్ చేయండి మేడం. దే విల్ ప్రిపేర్ ఆన్ దర్ Sure, ఫర్ ద sir. పర్పస్ ఆఫ్ దర్ ఎగ్జామ్. Sure. Okay students, thank you all of you. Thanks for being great support to us. Very thankful to you. If you have any doubts, please ask here. I will make an answer. మీరు PDF సబ్మిట్ చేయాలండి. ఓకే, .pdf ఫైల్ మీకు ఓపెన్ అవ్వట్లేదమ్మా. జస్ట్ వెయిట్.
మీకు స్క్రీన్ షేర్ అవుతుందా ఇప్పుడు? నా ట్యాబ్ లో స్క్రీన్ షేర్ అవుతుందా మీకు అందరికి? ఓకే, మీరు ఇప్పుడు ఇలా ఈ డాష్ బోర్డ్ ఒకవేళ మీరు సేవ్ చేద్దామంటే పీడిఎఫ్ లో మీకు అవ్వట్లేదు ఇలాంటి డౌట్ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్ గా ట్యాబ్ లో వర్క్ బుకింగ్ చేసేయండి. ఈ ఫైల్ అనే ఆప్షన్కి వెళ్తే సేవ్ యాజ్ ట్యాబ్ లో పబ్లిక్ అని ఉంటుంది. మీరు ట్యాబ్ లో వర్క్ బుకింగ్ సేవ్ చేసుకోవచ్చు ఈ షీట్ కావాలంటే. ఓకే, జస్ట్ మిమ్మల్ని లాగిన్ అడుగుతుందండి, లాగిన్ ప్లేస్ చేసుకుంటే చాలు మీరు. ఓకే, జస్ట్ ఆల్ డేటా సేవ్ యాజ్ లైక్ దిస్. ఓకే, ట్యాబ్ లో వర్క్ బుక్ ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. మీరు డైరెక్ట్ గా పని చేయండి. మీకు అలా లాగిన్స్ తో కూడా పని అవసరం లేకుండా మీరు ఎలా షేర్ చేస్తారంటే, మీరు నాకు ఏం పంపించాలో ఫైల్ చెప్తుంది, మీరు డాష్ బోర్డ్ ప్రిపేర్ చేయండి, ఫైల్కి వెళ్ళండి, సేవ్ యాజ్ క్లిక్ చేయండి. ఈ సేవ్ యాజ్ లో ట్యాబ్ లో వర్క్ బుక్ అని ఉంటుందండి. ఇక్కడ మీరు దీనికి ఏదో ఒక నేమ్ పెట్టుకోండి, అసైన్మెంట్ అని ఏదో పెట్టండి. అసైన్మెంట్ అని ఏదో పెట్టి జస్ట్ మీరు దాన్ని సేవ్ చేయండి. అప్పుడు నాకు అది ట్యాబ్లో వర్క్ బుక్ సేవ్ అవుతుందండి. మీరు నాకు ఎలాగ పంపింది నేను ట్యాబ్లో ఓపెన్ చేసుకోవాలి కాబట్టి, నేను దాన్ని కరెక్షన్ చేసిన ట్యాబ్లో చూడాలి కాబట్టి, నాకు పీడిఎఫ్ ఒకటి కుదరదు కాబట్టి, మీరు కంపల్సరీ నా ట్యాబ్లో వర్క్ బుక్ కిందే పంపండి. ఇది అర్థమైన అందరికి కనిపించిందా ఈ ప్రాసెస్ ఏం చేశాను అనేది? వెరీ క్లియర్ అబౌట్ ఇట్. జస్ట్ గో ఫర్ ఫైల్ ఆప్షన్, జస్ట్ సేవ్ యాజ్. అప్పుడు ట్యాబ్లో వర్క్ బుక్ ని సేవ్ చేసేస్తే కనుక నాకు ఇక్కడ ట్యాబ్లో మీరు పంపించిన వర్క్ బుక్ ఓపెన్ అవుతుందండి. అప్పుడు ఇట్ విల్ బి క్లియర్ టు ఆల్ ఆఫ్ us. సబ్మిషన్ లింక్ లో ట్యాబ్ లో వర్క్ బుక్ ఎలా ఇయ్యలేదు సార్, అటెండ్ మ్యామ్ నేను చెప్తానండి. ఓకే, ట్యాబ్ లో ఎలా పోస్ట్ చేయండి, జస్ట్ అప్లోడ్ ఫైల్ నేను చెప్తాను, మేడంతో మాట్లాడతాను. సో ట్యాబ్ వర్క్ బుక్ ఎలా చేస్తాను, నో ప్రాబ్లం. ఎలాగ మీకు డ్రైవ్ లింక్ ఇస్తారు, అందులో పోస్ట్ చేయడమే కాబట్టి ఇట్ విల్ బి ఓకే, అంత ఇబ్బంది అండి. ఓకే స్టూడెంట్స్, ఇంకేం డౌట్స్ లేవు కదా మీకు? ఏమైనా ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ వన్. If you have any doubts or any request, మీరు ఏదైనా మెసేజ్ చేయించండి, నేను మెసేజ్ చేస్తే దాన్ని రెస్పాండ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మీకు ఇంకా ఏమైనా సెషన్ కావాలనిపిస్తే షుడ్ గో ఆన్ దట్, మీరు చెప్పండి, దాన్ని రన్ చేస్తాం, నో ప్రాబ్లం. త్రీ ఆర్ ఫైవ్ షీట్స్ ని డాష్ బోర్డ్ లో ఎలా? వెరీ సింపుల్, జస్ట్ నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా మీకు? జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి, ఇదిగో షీట్ 2 యాడ్ అయించండి, కనిపిస్తుంది అందరికి. ఒకవేళ నేను ఇంకొక షీట్ ప్రిపేర్ చేసి ఇప్పుడు డాష్ బోర్డ్కి వస్తే నాకు ఇక్కడ నోటిఫికేషన్ షీట్ 3 కూడా యాడ్ అవుతుంది, కనిపిస్తుంది అందరికి. జస్ట్ డబుల్ క్లిక్ చేయడమేనండి, మీరు డబుల్ క్లిక్ ఆటోమేటిక్ అదే అడ్జస్ట్ అయిపోతుంది, డాష్ బోర్డ్ మొత్తం అదే అడ్జస్ట్ చేసేస్తుంది. ఓకేనా, మీకు ఇబ్బంది లేదు, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. మీరు ఎన్ని షీట్స్ చేసుకుంటే అంటే డబుల్ క్లిక్ చేసుకోండి డాష్ బోర్డ్ మీద, అవి అడ్జస్ట్ అయ్యి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్స్. Thank you very much. Thank you, students. Thank you all.